శిశువు ఇచ్చేటటువంటి గొప్ప కానుక ఏమిటంటే రాత్రి వాడు నిద్రపోడు. సాధారణంగా చూడండి, రాత్రి పడుకోవడమ్మా అంటుంది తల్లితోటి. వాడు రాత్రి రాగాలన్నీ అప్పుడే మొదలెడతాడు. ఇక పెద్ద ఏడుపు, వాడికి ఏం కావాలో తెలియదు. ఇంతకుముందు ఒళ్ళు హోనం అయిపోయింది. ఆ పిల్లాడిని ఎత్తుకుని కళ్ళు పడిపోతుంటాయి, ఎర్ర ఆ కంటిలో జాడలు పడిపోతాయి. ఆ పిల్లాడిని ఎత్తుకుని ఆ గదిలో అట్నించిటు ఇట్నించిటు అట్నించిటు ఇట్నించిటు తిరుగుతూ ఉంటుంది. ఆఖరికి తాతకో కోపం వచ్చి, ఎరా నువ్వు పడుకోవా, మీ అమ్మని పడుకోనివ్వవా అని, తన కూతురు కదా మరి, కోపం వచ్చి సాధారణంగా పుట్టింటికి కదా వస్తుంది ఆడపిల్ల, పుట్టికి వాడిని అటు ఇటు చూసి ఎక్కడ కొడతాడు, కోమలమైన శరీరం, ఏదో రూపాయి బంద్ రొట్టెలా ఇంతంత పిరుదులు ఉంటాయి, చూసి చూసి ఇలా ఓ దెబ్బ కొడతాడు. ఆ కొట్టకండి నాన్నగారండి అని ఇలా రెండో చేత్తో మూసేసి, ఏం పర్వాలేదు నాన్నగారండి మీరు పడుకోండి పర్వాలేదు నేను తిప్పుతాను. ఎవరు ఏమీ తెలియని పిల్ల, నిన్నటి వరకు ఆడుతూ పాడుతూ తిరిగిన పిల్ల, ఆ పసిపిల్లాడు వాడు ఒక్క రాత్రి పడుకోనివాడు. వాడికి రోజు అదే పని. రాత్రి అయ్యేటప్పటికి లేచి కూర్చుంటాడు, పగలు అయ్యేటప్పటికి పడుకుంటాడు.